రవాణా పరంగా మంగళగిరి ప్రాంత ప్రజానీకం ఎంతో కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టడానికి మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు చేపట్టారు. వాటిలో ఎంతో కీలకమైనటువంటి అంటే వివిధ కారణాలతో పెండింగ్ పడుతూ వస్తున్నటువంటి తెనాలి రోడ్డు విస్తరణ పనులు శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. ఈ రోడ్డు నిర్మాణం గనక అంటే ఈ విస్తరణ పనులు గనక ఒక కొలిక్కి వచ్చినట్లయితే అమరావతి రాజధాని ప్రాంతాన్ని నుంచి వచ్చేటువంటి పెద్ద మొత్తంలో ట్రాఫిక్ మొత్తం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ మార్గం గుండా చెన్నై, కలకత్తా జాతీయ రహదారికి చేరడానికి మార్గం సుఖవంతం అవుతుంది. దాంతోనే సాధ్యమైనంత వేగంగా ఈ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్నటువంటి తెనాలి రోడ్డును మొత్తం యూనిఫామ్‌గా అంటే గౌతమ్ బుద్ధ రోడ్ దగ్గర నుంచి రాజు సెంటర్ వరకు 60 అడుగుల మేర విస్తరించాలని కార్పొరేషన్ అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ ఆలిం బాషా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల వస్తున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని గౌతమ్ బుద్ధ రోడ్డు టర్నింగ్ దగ్గర నుంచి మిద్ది సెంటర్ వరకు ఎలివేటెడ్ బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టడం జరుగుతుందని, దీనివల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదని మున్సిపల్ కమిషనర్ విలేకరుల సమావేశంలో తెలియజేశారు. మంగళగిరి, తెనాలి రోడ్డు విస్తరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 17 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేసింది. సాధ్యమైన త్వరలోనే ఈ నిర్మాణ పనులు చేపట్టడానికి అధికారులు సమాయత్తం అవుతూ ఉన్నారు. ఉన్నాయి కాబట్టి అవన్నీ క్లారిఫై చేయడానికి ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఈ 60 ఫీట్ వైడనింగ్లో మనం చూస్తే ఈ యొక్క మనకు అఫెక్ట్ అయ్యేది టోటల్గా 60 ఫీట్ తీసుకుంటే ఎగ్జిస్టింగ్ రోడ్ విత్ కబ్రాస్థాన్ దగ్గర దాదాపు 26 ఫీట్ మాత్రమే ఉంది. 26 ఫీట్ 6 ఇంచెస్ ఉంది. అదేవిధంగా మొత్తము మనకు టోటల్గా చూసుకుంటే మనకు ఇక్కడ 164 ఫీట్ లెంగ్త్లో అఫెక్ట్ అవుతుంది. అంటే 50.20 మీటర్స్ చెప్పాలంటే 50.20 మీటర్స్ అఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా టోటల్ ఏరియా తీసుకుంటే ఎంత అఫెక్ట్ అవుతుంది 60 ఫీట్ అని చెప్పుకుంటే 306.61 స్క్వేర్ యార్డ్స్ మనకు అఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా 256.35 స్క్వేర్ మీటర్స్ అఫెక్ట్ అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని మనము లాస్ట్ అంటే ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి ఒక్క దీన్ని కూడా మత విశ్వాసాలను గౌరవించాలనే ఉద్దేశంతో మన ప్రీతమ మంత్రివర్యులు లోకేష్ గారి సూచనలు కూడా మేరకు దీన్ని పూర్తిగా లాస్ట్ 3 months నుంచి కూడా దీన్ని ప్లాన్ చేయడం జరిగింది. దీన్ని 5 ఫీట్ ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి అక్కడ కబ్రస్థాన్ మీద దాని రోడ్డు ద్వారా వెళ్ళడం జరుగుతుంది. దాంట్లో ముఖ్యంగా రోడ్లో పిల్లర్ వేయడం జరుగుతుంది. రోడ్లో మాత్రం పిల్లర్ వేయగలుగుతుంది. పిల్లర్ వేసి దానికి క్యాంటిలివర్ పోర్షను అంటే స్టార్టింగ్లో మనకు చూస్తే దాదాపు ఏదైతే కాంపౌండ్ వాల్ ఉందో బెల్లెల్ గ్రౌండ్ యొక్క కాంపౌండ్ వాల్ ఉందో కబ్రస్థాన్ కాంపౌండ్ వాల్ ఉందో కాంపౌండ్ వాల్ దగ్గర 1 ఫీట్ హైట్లో వస్తుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి ఎలివేటెడ్ బ్రిడ్జ్ ఒకటి వస్తుంది. ఎక్కడ కూడా ఏ బరియల్స్ డిస్టర్బ్ కావు అనే క్లారిటీ ఇవ్వడం కోసమే ఈరోజు మీట్ పెట్టడం జరిగింది.